వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు యూట్యూబ్ నుంచి వెళ్ళి డిస్కనెక్ట్ కాకుండా ఏదో ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాను నేను. అంటే ఏవైనా ప్రైవేట్ చెక్అవుట్లో ఉన్నాయన్నీ పెడతా ఉంటాను. నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేని టైంలో అయినప్పటికీ కూడా చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్, అక్క మీరు బాగానే ఉన్నారా, మీ హెల్త్ ఓకేనా, ఏమైంది అక్క చెప్పండి, ఛానల్ బాగానే ఉందా, ఛానల్లో వీడియోస్ చేయరా, వేరే ఇంకేమైనా ఛానల్ ఓపెన్ చేశారా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను యూట్యూబ్కి సంబంధించి ఏమైనా చేయాలి అనుకున్నా, ఏదైనా గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను. ఇంకపోతే ఈ మధ్య కంటిన్యూస్గా ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేను అంటే, ఫస్ట్ థింగ్ అండి, సమ్మర్ హాలిడేస్. లాస్ట్ ఇయర్ కూడా సమ్మర్ హాలిడేస్ అప్పుడు బాగా ఊర్లు తిరిగాను నేను. అంటే అప్పటికి మనకు ఎగ్జామ్స్ అయిపోయినాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ అయిపోయినాయి. ఇంకా అప్పటి వరకు చాలా అంటే చాలా చదివి పిచ్చిదాన్ని అయిపోయినా అని చెప్పేసి మా హస్బెండ్ మస్తు ఊర్లు తిప్పిండ్రు లాస్ట్ సమ్మర్లో. ఇంకా పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే ఎక్కడికి వెళ్ళలేం కదా. ఇంకా దగ్గర 20 days ఉంది స్కూల్ స్టార్ట్ అవ్వడానికి. అందుకని చెప్పేసి ఇంకా అంటే మా హస్బెండ్కి అంత సెలవులు ఏం లేకపోయినప్పటికీ కూడా మమ్మల్ని తోలేయడం మళ్ళీ తీసుకురావడం ఇదైతే జరుగుతుంది. ఇంకా ఊళ్ళో వెళ్ళిన ప్రతిసారి అయితే నేను బుక్స్ పట్టుకెళ్ళలేనండి. ఇంకా మొబైల్లోనే పీడిఎఫ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అంటే కొన్ని సందర్భాలలో ఏంటంటే చదవడానికి ఉండదు. అండ్ దట్టు ఇది పెళ్ళిళ్ళ సీజన్, ఇంకా పెళ్ళిళ్ళు అయితే బాగా ఉన్నాయన్నమాట నేను అటెండ్ అవ్వాల్సినవి. ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళేసి వచ్చానండి. మా బాబాయ్ వాళ్ళ కూతురు, మా చెల్లెలు అనమాట. తన ఎంగేజ్మెంట్ అయితే అయింది రీసెంట్గానే వరంగల్లో. నేను ట్రైన్ దిగానో లేదో అక్కడ మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ అయితే పేరు పెట్టి దీప్తి అని పిలిచారు. అరే ఇక్కడెవరు నన్ను పిలిచేవాళ్ళు పేరు పెట్టి అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఇది అనమాట నేను ఎంగేజ్మెంట్లో వేసుకున్న అవుట్ఫిట్. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది లింక్స్ అడిగారండి. నిజంగా నేను నార్మల్గా వేసుకున్నప్పుడు అంత లుక్ లేదు, కానీ ఫంక్షన్లో మాత్రము హైలైట్ అంటే హైలైట్ అయిందనమాట. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి, అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా అసలు చెప్పలేనండి, అంటే టూ గుడ్ అనమాట. చాలా తక్కువ అంటే అవుట్ఫిట్ కాస్ట్ తక్కువ. నేను స్టిచ్చింగ్ చేయించుకున్నానని చెప్పాను కదా, ఎప్పుడైనా సరే హాఫ్ శారీస్ కావచ్చు, అంటే నార్మల్గా బ్లౌజెస్ కావచ్చు, మనము రెడీమేడ్గా తీసుకున్న దానికంటే స్టిచ్చింగ్ చేయించుకుంటే మన మెజర్మెంట్స్తో స్టిచ్చింగ్ చేయించుకునే దానికి ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకొని మన ఆల్ట్రేషన్ చేయించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. సో అది ఆల్రెడీ కమ్యూనిటీలో లింక్ ఇచ్చానండి. యాక్చువల్లీ నేను తనుజ గారు వేసుకున్న అవుట్ఫిట్ని నేను తీసుకున్నాను అని చెప్పేసి నేను షార్ట్ వీడియో పెట్టాను, తీసుకున్నప్పుడు పెట్టాను, స్టిచ్ చేయించిన తర్వాత కూడా 2 షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను అనమాట. చాలామంది ఆ వీడియో చూసుండకపోవచ్చు, అంటే ఆల్రెడీ ఇచ్చాను, నేను కుదిరితే మళ్ళీ కూడా ఇస్తానండి, కమ్యూనిటీలో చూడండి. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేరు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అంటే అన్నిసార్లు వీడియోస్ పోస్ట్ చేయలేని టైంలో అట్లీస్ట్ ఒక పోస్ట్, ఒక ఫోటో అట్లాంటివి ఏమైనా షేర్ చేయడానికి ఇన్స్టాగ్రామ్లోనే వాడుతున్నాను ఈ మధ్యకాలంలో. సో మీరు ఎవరైనా సరే మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ని కనుక ఫాలో అవ్వకపోతే, నేను ఆల్రెడీ మన ఛానల్ అబౌట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుందండి, అందులో ఫాలో అవ్వండి. సో ఇంకా నేను చెప్పాను కదండి, ఎంగేజ్మెంట్కి వెళ్ళొచ్చాను. ఎంగేజ్మెంట్కి వెళ్ళి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను. ఎట్లా అంటే ఫుల్ టైట్ స్కెడ్యూల్ అనమాట నాది. ఊరి నుంచి రాగానే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, తనతో పాటు చదువుకున్న వాళ్ళ ఫ్రెండ్ని డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశారండి. ఇది నిన్నటి వీడియో. ఇంకా డిన్నర్లోకి నేను ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, అట్లనే చికెన్ ఫ్రై అయితే చేశానండి. ఇంకా ఇవన్నీ ప్రతి ఒక్క హౌస్ వైఫ్ లైఫ్లో ఉండేటివే. చాలామంది అడుగుతూ ఉంటారు, మీకేంటక్క, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మీరు చదువుకుంటూ ఉంటారు, మీ పిల్లలు మీకు సపోర్ట్ చేస్తారు, మంచి లైఫ్ మీది, మాకు అట్లా కాదు, మేము చాలా పనులు ఉంటాయి అక్క అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారండి. సిస్టర్స్, నేనైతే ఒకటి చెప్తున్నాను, ఆడపిల్లకు పెళ్ళయింది అని అంటే కంప్లీట్ బాధ్యతలన్నీ, కొత్త బాధ్యతలన్నీ నెత్తిన వేసుకోవాల్సి వస్తుంది. నెత్తిన వేసుకోవడం కాదు, ఆల్రెడీ ఉంటాయి అవి మనం చేయాల్సినవి. ఇటు ఇల్లుని చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటూ, అలాగే ఇంకా మ్యారేజ్ కాకముందంటే మన పేరెంట్స్ వెళ్ళేసి వస్తారు. వన్స్ మనకు మ్యారేజ్ అయింది అని అంటే మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి వస్తుంది ప్రతి ఒక్క ఈవెంట్కి. అండ్ ఒక ఈవెంట్కి వెళ్ళి ఇంకొక ఈవెంట్కి వెళ్ళకపోతే మాట పడుతుంది, వాళ్ళ దానికైతే వెళ్ళావు నా దానికి రాలేదు అని చెప్పేసి కూడా అంటారు. సో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకుముందు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నిజంగా నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, డైరెక్ట్ చెప్పేదాన్ని. ఎందుకంటే వన్స్ పిల్లలకు వాటర్ పడకపోయినా వాళ్ళకి అక్కడ ఏమంటారు, కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయంటే, బయటికి వెళ్ళిన వెంటనే పిల్లలకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. దానివల్ల మనం చాలా బాధపడాల్సి వస్తుంది, ముఖ్యంగా మెయిన్ తల్లులు బాధపడాల్సి వస్తుంది. హస్బెండ్ ఏముంది మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, కానీ మనం డే అంతా మనం వాళ్ళతో ఉంటాం కాబట్టి ఇటు పనులు చేసుకోలేము,
వెళ్ళలేము, వాళ్ళ పక్క నుంచి వెళ్ళలేము, ఇంకా కంప్లీట్గా మనం పక్కనే ఉండాలి వాళ్ళకి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి నేను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు కూడా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా వెళ్ళకపోతే ఇంకా అయినా ఇప్పటికీ కూడా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వాళ్ళకి తగ్గినాయి అంటే లేదు, ఎట్లా ఉండేటి అట్లనే ఉంటాయి. ఈవెన్ ఎండాకాలం కూడా దగ్గులు, జలుబులు, జ్వరాలు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. కానీ మనం ఇవన్నీ రీజన్స్ బయట చెప్పామనుకోండి, రీజన్స్ చాలా సిల్లీగా చూస్తారు అందరూ, కానీ ఇవన్నీ అందరికి ఉండేటివే. ఇంకా తప్పదు కదా, వెళ్ళాల్సి వస్తుంది అనమాట కొన్నిటికి. ఇంకా అలాగే బర్త్డే పార్టీస్ కూడా ఉన్నాయి చాలా. అసలు ఈ మధ్య అసలు ఎండాకాలం సెలవులు ఏందో కానీ అసలు ఇంట్లో చదవడానికి కుదరట్లేదు. అండ్ ఈ ఫంక్షన్స్, ఈ పార్టీస్ వల్ల ఇంకా కంప్లీట్గా కన్సిస్టెన్సీ అయితే కోల్పోతున్నా నేను. అట్లా అని చెప్పేసి నాకు కాన్సన్ట్రేషన్ తగ్గడం కానీ, బాధపడడం కానీ, ఇంకా అంటే వేరేలా డిసప్పాయింట్ అవ్వడం అట్లా ఏముండదు. ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. మనకు మాత్రమే, నాకు మాత్రమే ఎందుకు లైఫ్లో ఇట్లా దేవుడు చేస్తున్నాడు, ఎందుకు నన్ను ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు అంటే నేను ప్రిపరేషన్ చేయాలి అనుకున్న ఈ టైంలోనే ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి నేను ఇనిషియల్ టైంలో చాలా అనుకునేదాన్ని. కానీ ఇదంతా ఇది లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేటి, నాకనే కాదు, ఇది ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాబట్టి ఇంకా మనం సపరేట్గా నాకు మాత్రమే అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి నేను అదే చెప్తున్నాను, ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తాయి. మనం అనుకుంటాం అంతే, నాకు మాత్రమే ఇట్లా జరుగుతున్నాయి ఏంటి అని అనుకుంటాం, కానీ కాదు, అందరి లైఫ్లో ఉంటాయి. చాలామందిని చూస్తున్నాను కదా ఈ మధ్య, ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఒకళ్ళన్నా మనల్ని గుర్తుపడుతున్నారండి. యాక్చువల్లీ నిన్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ వైఫ్కి కూడా నేను తెలుసంట. అంటే అడిగారనమాట డైరెక్ట్, అంటే తను నేను ఎప్పుడు ఫేస్ టు ఫేస్ పరిచయం లేదు. సో మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని అన్నారు. నిజంగా నేను షాక్ అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు జనాలు. అంటే తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ కూడా పర్లేదులే, కొద్దో గొప్ప బయట అంటే జనాలు మనల్ని గుర్తుపడుతున్నారు అని చెప్పేసి ఒక చిన్న హ్యాపీనెస్, అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇంకా నేనైతే ఊరి నుంచి వచ్చాను కదా, అసలు చాలా పనులు ఉన్నాయండి. కానీ నేను ఏంటిదంటే, నాకు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి. చాలామంది ఏం చదువుతున్నారు, ఏంటి అసలు దేనికి ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకొంతమంది నిజంగా మీరు ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే ఏదో ఇంకా చెప్పాలి వీడియోస్లో కంటిన్యూ చేయాలి కాబట్టి ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి చెప్తున్నారా అని కూడా అడుగుతున్నారు. నాకు ఒకరిని నమ్మించాల్సిన అవసరం లేదు. నేను వీడియోస్ చేయాలనుకుంటే వేరే ఇంకా వీడియోస్ చేయొచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో మర్చిపోయానండి చెప్పడం, యూట్యూబ్లో చాలా వరకు వీడియోస్ డిలీట్ చేస్తున్నారు. అండ్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక 5-6 వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా ఉన్నారనమాట, రన్ చేసే సిస్టర్స్ మన ఛానల్లో ఉన్నారు. బీ కేర్ఫుల్గా. నా వీడియోస్, నా షార్ట్ వీడియోస్ ఒక 10 దాకా అన్లిస్ట్ చేసింది యూట్యూబ్, కొన్ని అయితే డిలీట్ కూడా చేసేసింది. అండ్ లాంగ్ వీడియోస్కి కనుక ఎఫెక్ట్ అయింది అని అంటే ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది. అదే ఇప్పుడు డిఫరెంట్ కంటెంట్ చేయడానికి లేదనమాట. అసలు ఏ కంటెంట్ అంటే నార్మల్గా ఇప్పుడు నేను నార్మల్గా అన్నీ ఒక హౌస్ వైఫ్ ఎట్లా చదువుకుంటుంది అన్న కంటెంట్ మీద నేను వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందో ఏమో కూడా అర్థం కావట్లేదు. చాలామంది పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ వీడియోస్ డిలీట్ అయిపోయినాయి అని చెప్పేసి అంటుంటే భయం వేస్తుంది. అసలు ఏ వీడియో పోస్ట్ చేయాలి, ఏ వీడియో పోస్ట్ చేయకూడదు, ఏ షార్ట్ వీడియోస్ అయితే దగ్గర 10 వీడియోస్ నా వెళ్ళిపోయినాయి అనమాట, ఎగిరిపోయినాయి. నాకు అదే బాధ అవుతుంది. అవన్నీ మంచి మంచి వ్యూస్ ఉన్న వీడియోస్, అసలు ఏంటనేది అర్థం కావట్లేదు. సర్లేండి ఇంకా అవన్నీ పక్కకు పెట్టేస్తే నేనైతే ఇంకా నా పనులు ఫస్ట్ అయితే బట్టలు పిండేసుకున్నాను. అదొక్కటి పని అయిపోయింది అనుకోండి, మిగతా ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నిన్న చేసిన కర్రీస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా నేను పొద్దున ఇంకా వంట అవేం చేయలేదు, జస్ట్ రైస్ ఒకటి వండేసాను. ఇంకా పిల్లలు టీవీ చూస్తున్నారు, ఇంకా వాళ్ళకి చదువు చెప్పేది ఉన్నది. వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడైతే నేను చదువుకుంటానండి. ఒక 1 అవర్ మార్నింగ్ 1.5 అవర్ అయితే పెడుతున్నాను. మరీ అసలు కంప్లీట్గా టీవీ పెట్టకుండా అయితే ఉండను నేను. నార్మల్గా నా పిల్లలు చూడడమే తక్కువ అనమాట. ఇంకా నేను చదువుకోవాలి అన్నప్పుడు, వాళ్ళని చదివిస్తున్నప్పుడు నేను చదివితే ఏమవుతుందంటే ఆ 1-2 గంటలు కూడా నేను చదవలేకపోతున్నాను, వాళ్ళకే కేటాయిస్తున్నాను అనమాట. సో అందుకనే వాళ్ళకి కొంచెం టీవీ పెట్టినప్పుడు నేను చదువుకుంటున్నాను, వాళ్ళకి ఏదైనా పని చెప్తున్నప్పుడు చదువుకుంటున్నాను. అట్లా నేనైతే ప్రజెంట్ తెలంగాణ బడ్జెట్ అయితే చూస్తున్నానండి. నాకేంటిదంటే ఈ కరెంట్ అఫైర్స్ ఇలాంటివన్నీ చేస్తే నాకు మళ్ళీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ వస్తుంది అనమాట స్టార్ట్ చేస్తే. సో అంతేనండి. వీడియోగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రేపటి నుంచి కంటిన్యూగా చదువుతాం. ఓకేనా, బై.